హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి కథల్ని తెలుసుకుంటూ ఉన్నాము. చదవండి ఆనందించండిలో టోపీల వ్యాపారి. ఒక ఊర్లో కాశీనాథుడు అనేటువంటి ఒక టోపీలు అమ్ముకునేవాడు ఉండేవాడనమాట. అతడు చాలా నీతిమంతుడు. అంటే నీతిగా ఉండడం అనేటువంటిది ఇప్పుడు చాలా కరువైపోయిందనమాట. కాబట్టి నీతిమంతుడు టోపీలను కొద్ది లాభానికే అమ్మేవాడు. అంటే ఎవరూ నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో అతడు దేశ విదేశాల నుండి తెప్పించినటువంటి రంగురంగుల టోపీలను సరసమైనటువంటి ధరలకే అమ్మడంతో జనం విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు. అంటే తక్కువ ధరకి ఉన్నట్లయితే ప్రజలు వచ్చేసి కొనేటువంటి వాళ్ళు అనమాట. సో అంగడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బును అతడు ఓ టోపీలో దాచుకునేవాడనమాట. ఒకరోజు ఏమైందంటే పూరి జగన్నాథుని యొక్క రథ మహోత్సవం ఉండడంతో అతడు రథము లాగబడేటువంటి వీధిలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు. మొదటి రోజే చాలా టోపీలు అమ్మాడు. ఎప్పటిలాగానే అతడు డబ్బును వచ్చేసి ఒక టోపీలో దాచాడు. చీకటి పడ్డాక తన సంపాదన ఎంత లెక్క పెడతామనేసి ఆ టోపీని డబ్బుని దాచుకున్నటువంటి టోపీ వరకు వెళ్ళాడనమాట. వెతికేసరికి టోపీ దొరకలేదు. అతనికి గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే చాలా కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు పోతే ఎవరికైనా సరే బాధ కలుగుతుంది. అమ్మో, నేను బాగా నష్టపోయానే, పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్లున్నాను అని బాధతో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోలేదన్నమాట. ఆ తర్వాత మరునాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్ళి ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడగసాగాడు. ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా, నీ మూర్ఖత్వం కానీ అంటూ, కాకపోతే ఏంటి అని జనం కూడా ఎగతాళి చేశారనమాట. ఏంటి నువ్వు దాచుకున్న డబ్బు ఎలా తిరిగి ఇస్తారు అని చెప్పేసి అందరూ ఎగతాళి చేసేసరికి కొంచెం సేపు అయ్యాక ఒక ముసలాయన దిగులుగా కూర్చున్నటువంటి కాశీనాథ్ దగ్గరికి వచ్చి ఏమని చెప్పాడంటే, నాయన, నువ్వు ఇచ్చినటువంటి టోపీ చాలా బరువుగా ఉండింది, ఇది తీసుకొని నాకు తేలిగ్గా ఉన్నటువంటి టోపీని ఇవ్వు అని అన్నాడు అనమాట. అంటే దాంట్లో డబ్బు ఉన్న సంగతి కూడా తనకి తెలియలేదనమాట. కాశీనాథుడు ఆ టోపీని తీసుకొని తేలికైనటువంటి టోపీని ఇచ్చి ఆ ముసలాయన్ని పంపాడనమాట. టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది అనమాట. ఇక్కడ ఇతను నీతిమంతుడిగా ఉండడం వల్ల తనకి ఎటువంటి హాని జరగలేదు. అదే మోసం చేసి సంపాదించిన డబ్బు అయితే అది ఎప్పుడో పోయిండనమాట. కాబట్టి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ నిజాయితీగా బతికేటువంటి వారికి దేవుడు ఎప్పుడు మోసం చేయడని రుజువైంది. సో అని తన మనసులో అనుకున్నాడు కాశీనాథుడు. కాబట్టి మనం వచ్చేసి నీతితో సంపాదించేటువంటి డబ్బు వచ్చేసి మనకు ఎప్పుడూ వచ్చేసి మనకు మంచి జీవితాన్ని ఇస్తుంది. అదే దుర్మార్గపు యొక్క డబ్బుని లంచగొండితోనో లేకపోతే నిజాయితీగా మోసం చేసి ఇతరులను మోసం చేసి సంపాదించిన డబ్బు వచ్చేసి ఎప్పుడూ నిలవదు అనేటువంటిది నీతి అనేటువంటిది మనము ఈ యొక్క పాఠం ద్వారా తెలుసుకున్నాము. ఈ కథ ద్వారా తెలుసుకున్నాము.